శ్రీ చైతన్య మొన్న నారాయణ భాగవతం చూసారు కదా, ఇవాళ శ్రీ చైతన్య సేమ్ అవే ఫేక్ ర్యాంకులు, డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్ మోసాలు, అన్ని రకరకాల చిత్ర విద్యలన్నీ వాడి ప్రజల్ని, విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని కన్ఫ్యూజ్ చేసి లక్షల కోట్ల రూపాయలు విద్యార్థుల దగ్గర నుంచి ఈ నీట్ల పేరు మీద, ఎంసెట్ల పేరు మీద ఈ కార్పొరేట్ వ్యవస్థలు గుంజుతా ఉన్నాయి. ఇవాళ ఇదే అంశం పైన శ్రీ చైతన్య యాజమాన్యాన్ని ఎవిడెన్స్ అడడానికి వస్తే ఎవిడెన్స్ లేవట, వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ లేవట, మేము సూచాయగా చెప్తామని చెప్తా ఉన్నారు. యాజమాన్యం బారిపోయింది, ఓ మధ్యలో ఒక ఆయనని పెట్టిపోయింది. ఇక్కడ ఇంకొకసారి ఇక్కడి నుంచి చెప్తా ఉన్నా, ఈ శ్రీ చైతన్య ఈ బ్రాంచ్ కానీ చెప్తా ఉన్నా, ఇంకొకసారి శ్రీ చైతన్య కానీ, నారాయణ కానీ, ఇంకెవడన కానీ ఈ తప్పుడు ర్యాంకులు వేసి అడ్వర్టైజ్మెంట్లు వేసి జనాన్ని తప్పుదోవ పట్టిస్తాం, విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తామంటే ఖచ్చితంగా తంతం అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాము. విద్యార్థుల జీవితాలతోని, వాళ్ళ డబ్బులతోటి, వాళ్ళ జీవితాలతోని, వాళ్ళ తల్లిదండ్రులతోని ఆటలు ఆడుకోవద్దని హెచ్చరిక చేస్తా ఉన్నాం. గవర్నమెంట్ కు పని శాత కానప్పుడు ప్రజలే ఆ పని చేస్తారు, ఆ పని త్వరలోనే అవుతుంది ఖచ్చితంగా.